గన్ కలకలం రేగింది. మాల్లో జరిగిన ఓ చిన్న గొడవ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. అయితే ఈ ఘటనలో అసలు ట్విస్ట్ ఏంటంటే ఓ వ్యక్తి వద్ద గన్ ఉండడం. ఆ గన్ కు లైసెన్స్ ఉన్నప్పటికీ ఆయుధాలతో మాల్లోకి ఎలా ప్రవేశించాడు? సెక్యూరిటీ తనిఖీలు ఎక్కడ విఫలమయ్యాయి? ఇప్పుడు ఈ ఘటన నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని లూలు మాల్ పార్కింగ్ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పరిస్థితిని గమనించిన పార్కింగ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలను ప్రశాంతపరిచారు. అనంతరం విచారణ చేపట్టగా పాత బస్తీకి చెందిన సిద్దికి అనే వ్యక్తి వద్ద గన్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రాథమిక విచారణలో ఆ గన్ కు చట్టబద్ధమైన లైసెన్స్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే లైసెన్స్ ఉన్న ఆయుధమే అయినప్పటికీ ప్రజలు అధిక సంఖ్యలో ఉండే మాల్లోకి గన్ తో ప్రవేశించడం, అంతేకాకుండా భద్రతా సిబ్బంది దాన్ని గుర్తించకపోవడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు మాల్లో భద్రతా తనిఖీలు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొన్నారు. మెటల్ డిటెక్టర్లు, బ్యాగేజీ చెకింగ్, సెక్యూరిటీ స్కానింగ్ వంటి భద్రతా చర్యల్లో నిర్లక్ష్యం కనిపించిందని భావించారు. దీంతో భద్రతా విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు లూలు యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలు మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలకు అసలు కారణం ఏంటి? గన్ బయటకు తీయాల్సిన పరిస్థితి ఏర్పడిందా, లేక కేవలం తనిఖీల సమయంలోనే ఆయుధం గుర్తించబడిందా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రజలు ఎక్కువగా సందర్శించే షాపింగ్ మాల్స్ లో భద్రత ఎంత కీలకమో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది. సెక్యూరిటీ వ్యవస్థలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది.